ఎవడ్రా వాడు? ఎవడ్రా ఇక్కడికి వచ్చింది? ఎవడా అదే? కన్నయ్య, రంగయ్య, మల్లయ్య ఎక్కడున్నారు? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలరా. ఇంతకాలం మనం ఇక్కడే ఉన్నాం కదరా. ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే మన ప్రాణాలు మనకి దక్కవు. అయ్యో మన తగలెట్టేసారు. అందరూ తప్పుకోండి తప్పుకోండి. కింద దిగరా. తీసుకురండి. బాను 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 ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. కొంచెం తన్ని పిలుస్తావా? ప్రభు మీద నమ్మకాన్ని ఉంచండి. ఆయన ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాడు. బాను సిస్టర్, మిమ్మల్ని మదర్ రమ్మంటున్నారు. ఇప్పుడే వస్తాను. మీరు నమ్మకంతో ప్రేయర్ చేయండి. జీసస్ తోడుగా ఉంటాడు. బాను, ఏయ్ బాను, ఏంటి? మహేష్ పెద్ద ఆయన ఇంట్లో ట్రాక్టర్ తోలే పని చేస్తున్నాడట. నాకెందుకు చెప్తున్నావే? ఎందుకుంటావేంటే, ఆ రోజు పెద్ద ఇంట్లో స్పృహ తప్పి పడిపోయావు కదా, వాడు అక్కడి కిందకు వచ్చాడని అడిగావే, అందుకు చెప్పాను.
ఏమిటి కృష్ణ, ఉదయాన్నే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? డబ్బులిచ్చిన ఆయన హింస పెడుతున్నాడు అన్నయ్య. 2 రోజుల్లో మిమ్మల్ని వచ్చి కలుస్తానన్నారు. ఆలోగా ఎలాగైనా డబ్బును ఏర్పాటు చేయండి అన్నయ్య, లేకపోతే నా పరువు పోతుంది. వస్తానన్నయ్య. నేనే పాపం చేశాను తల్లి? నన్నెందుకు ఇలా వేధిస్తున్నావు? నువ్వే నాకేదో దారి చూపించాలి. నమస్కారం. నమస్కారం. విచారించమంటారా? అయ్యా, ఇక్కడ పూజ చేసేది ఎవరు? మేము ఇద్దరమేనండి. సాయంత్రం పూజ చేయడానికి వచ్చి బీరువా తెరిచి చూస్తే కాసుల దండ కనిపించలేదయ్యా. అప్పుడు ఉదయాన్నే పూజ చేసింది ఎవరయ్యా? వీరేనయ్యా. అయ్యా, మీరు పూజ చేసినప్పుడు నగలన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. నగలు దేవుడికి అలంకరించారా? తొడిగానండి. సాయంత్రం పూజ చేసేటప్పుడు కాశీమాల లేదన్నారు. మీరు బీరువాలో భద్రంగా తీసి ఉంచారా? పెట్టానండి. మరి ఎలా కనపడకుండా పోయింది? బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యగారు, ఇందులో మన మహేష్ గారిని ఇరికించేద్దామా? ఆలోచించుకొని చెప్పండి. ఇన్స్పెక్టర్, నగలు నేనే తీశాను. నువ్వు తీసావా? అవునండి. నిన్న గుడికి వడ్ల ముట్ట తీసుకొచ్చి దింపినప్పుడు దేవుడి నగలు దొంగిలించినావు కదరా. ఈ ఊరు జనం ముందు నన్ను తలదించుకున్నట్టు చేసినావు. నువ్వు నా కొడుకు కాదు. ఎక్కడ పెట్టావు నగలు? మర్చిపోయానని నాతోనే అబద్ధం చెప్తావా? ఎంత పొగర్రా నీకు? నువ్వే తెలివిగలవా? తీసుకెళ్లి మక్కలు ఎరగదీస్తే నువ్వే నిజం చెప్తావరా? ఎక్కడ బండి? నీవేమండి? పోలీసులకు పట్టించండి. ఎవడ్రా వాడెవడో తెలుసా? నా తమ్ముడు రా, తమ్ముడు. వాడు నా బుద్ధుల తమ్ముడు రా. వాడిని జైలుకి పంపించింది ఎవరు చెప్పండి? చెప్పలేదు. కోడి మెడకాయ నరికినట్టు నరికి పారేస్తాను. మిస్ అయిందా? కాళ్ళు నరికేస్తాను రా. అరే అయితే నడిరెత్తి మీద వేస్తాను. నేను తప్పించుకున్నాడే. ఇంత గందరగోళం చేస్తున్నాను, కనీసం కత్తికి మర్యాద కూడా ఇవ్వకుండా పేపర్ తవ్వుతూ కూర్చున్నాడు. ఎవడాడు? ఇప్పుడే చూసేస్తాను రా. పోలీసు కత్తి దెబ్బ పెద్దదే పడ్డట్టుంది. ఏం లేదు సార్, మా తమ్ముడిని ఎవరో పోలీసులకు పట్టించారు. అది ఎవరో కనుక్కుందామని వచ్చేలా విధానం ఇదేనట్రా. ఊర్లేండి సార్.